Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన డిస్ప్యూట్లో ఉన్న ఆస్తులు విలువ తెలుసా? 1,42,601 కోట్లు, రఫ్లీ 1.43 lakh crores అనమాట. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే ఈ ఏపీ తెలంగాణ మధ్యన డిస్ప్యూట్లో ఉన్న కంప్లీట్ ఫ్యాక్ట్స్ విత్ డేటా చూద్దాం. నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను, కానీ అందులో నాకు ఇప్పుడు దొరికినంత డేటా అండ్ ఫ్యాక్చువల్ రిఫరెన్సెస్ అప్పుడు దొరకలేదు. ఇప్పుడు నాకు అడిషనల్గా దొరికింది కాబట్టి కంప్లీట్గా మనం విత్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ ఈ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఈ స్టేట్స్ మధ్యన అసెట్స్ కూడా ఎలా డివైడ్ చేయాలి అని డిసైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని సెటప్ చేసింది. దట్స్ కాల్డ్ షీలా భీడే కమిటీ. ఓకే, సో ఆ కమిటీకి ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ద ఫార్ములా. అవును, ఆ ఫార్ములా ప్రకారం ఏ అసెట్స్ ఏ స్టేట్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, సో ఫ్రెండ్స్, వాళ్ళు వర్క్ చేశారు, రిపోర్ట్ సబ్మిట్ చేశారు, అంతా అయిపోయింది. మేజర్ డిస్ప్యూట్స్ ఎక్కడున్నాయి అంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన ఉన్న షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 కింద వచ్చే ఇన్స్టిట్యూషన్స్. ఓకే, వాటి మధ్యన ఉన్నాయన్నమాట. అంటే షెడ్యూల్ 9 కింద వచ్చేవేంటి? స్టేట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. ఓకే, రఫ్లీ అరౌండ్ 91 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ షెడ్యూల్ 10 కింద వచ్చేవి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, రఫ్లీ అరౌండ్ 107 ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ 9 కింద వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అండ్ షెడ్యూల్ 10 కింద వచ్చే ఇన్స్టిట్యూషన్స్ కలిపి వాటి ఆస్తుల విలువ 1,42,43,000 కోట్లు అనమాట రఫ్లీ. ఓకే, సో ఇప్పుడు డిస్ప్యూట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ రిపోర్ట్ ఎప్పుడైతే షీలా భీడే కమిటీ సబ్మిట్ చేసిందో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు 91 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీద డివైడ్ చేయాలి అని ఎలా డివైడ్ చేయాలో ఫార్ములా పెడితే వాళ్ళు ఒక 22 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీద అబ్జెక్షన్ రైజ్ చేశారు on the committee's recommendation. So that is where the actual dispute started from the last 10 years. ఆ 10 years నుంచి వీటి మీద ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అండ్ దీంతో పాటు ఇంకా ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన ఉన్న డిస్ప్యూట్లో ఇంకొక ఎలిమెంట్ ఏంటి అంటే పవర్ సెక్టర్ డ్యూస్. ఆంధ్ర తెలంగాణకి సప్లై చేసిన పవర్ కోసం 7,000 crores ఆంధ్రాకి తెలంగాణ వాళ్ళు రీపే చేయాలి బిట్వీన్ గవర్నమెంట్స్. ఓకే, అనేది ఈజ్ అ డిస్ప్యూట్ దట్స్ ఆల్సో హ్యాపెనింగ్ బిట్వీన్ దిస్ టూ స్టేట్ అఫైర్స్. ఓకే, సో ఫ్రెండ్స్, అంతా ఇట్లాగా స్టేల్మేట్ సిచ్యువేషన్ అంటే కాదు. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్ రికార్డెడ్ సక్సెస్ఫుల్ అగ్రిమెంట్స్ ఆల్సో. ఓకే, అవేంటి అంటే న్యూఢిల్లీలో ఏపీ భవన్ అసెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో మ్యూచువల్గా అగ్రీ చేసుకున్నాం. నెక్స్ట్ స్టేట్ క్యాడర్లో వచ్చే 60,000 ఎంప్లాయీస్ని డివైడ్ చేయడంలో సక్సెస్ఫుల్గా వీ అరైవ్డ్ ఎట్ అ కన్క్లూజన్. అండ్ ఏపీ సక్సెస్ఫుల్లీ హ్యాండెడ్ ఓవర్ ద సెక్రటేరియట్ టు తెలంగాణ. అండ్ బీఆర్కేఆర్ భవన్ని కూడా తెలంగాణకి హ్యాండ్ ఓవర్ చేయడంలో ఎక్కడ మనకి దెర్ ఆర్ నో కాన్ఫ్లిక్ట్స్ ఆర్ డిస్ప్యూట్స్, అక్కడంతా స్మూత్గానే అయిపోయింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు June 2nd మనకి హైదరాబాద్ యాజ్ కామన్ క్యాపిటల్ క్లోజ్ అయిపోయింది కదా, సీజ్ అయిపోయింది కదా. సో ఆ డేట్కి ఆంధ్రాకి సంబంధించిన ఒక 50 బిల్డింగ్స్ ఇన్ తెలంగాణ వాటి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయిందనమాట. సో మన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర అండ్ ఆయన తెలంగాణ చీఫ్ సెక్రటరీకి రిక్వెస్ట్ ఏం పెట్టారు అంటే వీ వుడ్ వాంట్ టు రిటైన్ 3 ఆఫ్ దోస్ 50 బిల్డింగ్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ ఆఫీస్ కాంప్లెక్స్ అండ్ సిఐడి హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ అనమాట. ఇవి రిటైన్ చేసుకుందాం అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఏపీ అండ్ తెలంగాణ డిస్ప్యూట్స్ ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు డేటా అండ్ ఫ్యాక్ట్స్ని కూడా మీరు ఇంకా కవర్ చేయండి డిస్ప్యూట్స్ మధ్యన అని. ఐ థింక్ వీ హ్యావ్ నౌ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫ్యాక్ట్స్ యాజ్ వెల్ యాజ్ సపోర్టింగ్ డేటా. చూద్దాం ఈ గట్టు పంచాయతీలన్నీ ఇప్పుడప్పుడే తేలుతాయని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇప్పుడప్పుడే తేలవు. ఇన్ ఎసెన్స్ కొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఏపీ తెలంగాణ మధ్యన ఇది లాస్ట్ 10 years నుంచి ఇది డిస్ప్యూట్ ఇక్కడే ఉంది, 1 inch కూడా కదలలేదంట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరు సెటిల్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ సెటిల్ చేయాలా? సెంట్రల్ గవర్నమెంటే ఆంధ్రాకి తెలంగాణకి రీసెంట్గా ట్రైబల్ యూనివర్సిటీస్ ఇచ్చారు, కానీ అసలు స్టేట్ డెవలప్మెంట్కి ఇండివిజువల్గా సస్టైనబుల్గా ఎకనామిక్గా డెవలప్ అయ్యేదాకా హ్యాండ్ హోల్డ్ చేయాలి ఈ 2 సక్సెసర్ స్టేట్స్ని. అంటే ఎస్పెషలీ మన ఆంధ్రాకి ఇంకా వ్యాలిడ్ రిలవెంట్ పాయింట్ అనమాట. ఇవన్నీ చెయ్యాలి, దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంటర్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి అకార్డింగ్ టు స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్. సో అవన్నీ ఇంకా సెంట్రల్ గవర్నమెంటే అసలు ఆనర్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇంకా చాలా పెండింగ్ విషయాలు ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఏం సెటిల్ చేస్తుంది? ఓకే, సో ఇట్ వోంట్ బీ మారల్, అంటే మారల్ అని కాదు, దే కెనాట్ స్టాండ్ రైట్ టు కమ్ ఇన్ బిట్వీన్ అండ్ సెటిల్. ఓకే, వితౌట్ సెటిలింగ్ దేర్ డ్యూస్ ఫస్ట్. ఓకే, విత్ బోత్ ద స్టేట్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆంధ్ర తెలంగాణ మధ్యన డిస్ప్యూట్స్ స్టేల్మేట్లో ఉన్నాయి. దీన్ని వచ్చి ఎవరన్నా సెటిల్ చేయాలి అంటే
సెంట్రల్ గవర్నమెంట్ రావాలి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు బికాస్ ఆఫ్ ద ద బ్యాగేజ్ దట్ దే హ్యావ్. వాళ్ళ పెండింగ్ డ్యూస్ వాళ్ళు పే చేయాలి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ ఫైనాన్షియల్ టర్మ్, బట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ మెటాఫోరికలీ. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ గట్టు పంచాయతీలు తెగుతాయా? నా దృష్టిలో అయితే అప్పుడే తెగవు. ఓకే, నో బడీ హ్యాస్ అ మారల్ స్టాండింగ్ టు కమ్ ఇన్ బిట్వీన్ టు సెటిల్ ద మ్యాటర్స్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అండ్ ఆంధ్ర తెలంగాణ వచ్చి వాళ్ళకే వాళ్ళు మ్యూచువల్గా సెటిల్ చేసుకుంటే తప్పిదవో. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేశారో ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన మీరు వచ్చి సెటిల్ చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేశారంటే తెలుసా, వాళ్ళు వచ్చి ఈ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆ వర్డ్స్ డెఫినేషన్స్ చెప్పారంట. చెప్పి ఫైనల్గా ఇదిగో మీరు సెటిల్ చేసుకోండి ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, అండ్ దాట్స్ ప్రాక్టికల్ ఆల్సో. దే కెనాట్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళు వచ్చి నీతి సూక్తులు చెప్పి సెటిల్మెంట్ చేయాలంటే ఎవరంటారు? ఓకే, సో that's a history. ఓకే, సో సెటిల్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత దాకా కన్ఫైన్ అయ్యారు అనేది దాట్స్ అ హిస్టారికల్ ఈవెంట్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. సో దాట్స్ దాట్ ఫ్రెండ్స్. మీరు చెప్పండి, ఇది గట్టు పంచాయతీలు ఇప్పుడప్పుడే తెగుతాయా? ఓకే, పవర్లో ఏ గవర్నమెంట్స్ ఉంటే వీటికి రిజల్యూషన్ దొరుకుతుంది? ఓకే, లెట్ మీ నో దాట్. దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు థింక్ అబౌట్. ఆంధ్రాకి తెలంగాణకి మధ్యన డిస్ప్యూట్స్ మనమే తేల్చుకోవాలి అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు, మధ్యన ఏ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేసే సిచ్యువేషన్ లేదు అన్నప్పుడు, ఏ పవర్లో ఎవరు ఉంటే ఇవి ఈజీగా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ అండ్ స్కోప్ ఉందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, విత్ దాట్ థ్యాంక్ యూ.